ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పంచముఖ వ్యూహము 6 సూత్రాల కార్యక్రమంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోబోతా ఉంది. పంచముఖ వ్యూహంలో నంబర్ 1 కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు విడమర్చి చెప్పడం. నంబర్ 2 రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు విడమర్చి చెప్పడం. నంబర్ 3 2004 నుంచి 2014 వరకు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు చేసిన ప్రయోజనాలు మేలు గురించి చెప్పడం. 4వది వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుంది అని చెప్పడం. 5వది పార్టీని సంస్థాగతంగా పటిష్టపరచడం. ఈ పంచముఖ వ్యూహంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఇందులో బీజేపీకి సంబంధించి ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసింది. గతంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అప్పులు ఎంత అనేది విడమర్చి చెప్పడం. 2వది ప్రభుత్వ రంగ సంస్థలను వీటిని తెగ గత ప్రభుత్వాలు సంపాదించిన ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను మోడీ ప్రభుత్వము అయిన కాడికి అమ్మేస్తూ ఉంది, దేశాన్ని అమ్మేస్తూ ఉంది, ఇండియా ఇస్ ఫర్ సేల్ అనే విధంగా దాన్ని విడమర్చి చెప్పడం. 3వది జీడిపి, జి అంటే గ్యాస్, డి అంటే డీజిల్, పి అంటే పెట్రోల్, వీటి ధరలు గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేది చెప్పడం. 4వది నిరుద్యోగ సమస్య. 14 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు భర్తీ చేయలేదు. కాబట్టి ఇటువంటి విషయాల మీద చెప్పడమే కాకుండా ఆంధ్రప్రదేశ్కు మోడీ ప్రభుత్వం చేసిన ద్రోహం, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వకపోవడం, తర్వాత కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నం ఓడరేవు, పోలవరం, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, ఈ విధమైనటువంటి రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి విషయాలను ప్రజలకు చెప్పడం అనేది ఇది కేంద్రానికి సంబంధించి. ఇక రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా చేయడం, అరాచక ఆంధ్రప్రదేశ్గా చేయడం, దీన్ని మాఫియా రాజ్యం చేయడం, మధ్యాంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చడం. తర్వాత బాదుడే బాదుడు కార్యక్రమం, అటు కరెంటు ఛార్జీలు మొదలుకొని పెట్రోలు, డీజిల్ రేట్లు అన్ని, సిమెంటు, ఇసుక, మద్యం అన్ని రేట్లు పెంచడం, దీన్ని ప్రధానంగా ప్రజలకు చెప్పడం జరుగుతుంది. తర్వాత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేశాయి, ప్రత్యేకించి ఈ యొక్క జలయజ్ఞం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 108, 104, ఉచిత విద్యుత్తు, సబ్సిడీ బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, అమ్మహస్తం, బంగారు తల్లి, ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలు, వాటి గురించి చెప్పడం. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుంది అంటే 6 సూత్రాల కార్యక్రమం. అందులో నంబర్ 1 3 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ. ఈరోజు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి రైతులను ఇమ్మీడియట్గా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి 3 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ. 2వది వంట గ్యాస్ సిలిండర్ ధర విపరీతంగా పెరిగి గృహిణులు వంటగదిలోకి పోవాలంటే భయపడుతున్నారు. కాబట్టి 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా. 3వది పేద కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలకు నెలకు 6,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం. 4వది ప్రత్యేక హోదాను తొలి రోజు నుంచే అమలు చేయడం. 5 రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అమలు చేయడం. 6వ దీని కింద విభజన చట్టంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలు, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ మొదలుకొని, పోలవరం మొదలుకొని, ఇవన్నీ ఏడాది లోపల పూర్తి చేయడము అనే ప్రధాన అంశాలతో పాటు ఇటీవల తెలంగాణలో